Okay, let us see the last question, dear students. Last question of this question number 11 la most important. It is good important amma, easy, important and easy. Okay na? See that. Find the equation of locus of P if the line segment joining 2 comma 3 and minus 1 comma 5 subtends right angle at P. Subtends right angle at P. Okay na? So what is meaning of this? The meaning ఏంటి? దీని మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ మనకు 2 పాయింట్స్ ఇచ్చాడమ్మా. 2,3 -1,5 దాన్ని ఏ 2,3 బి -1,5 ఈ 2 పాయింట్స్ ఇచ్చాడు. ఓకేనా? అండ్ ఇంకొక పాయింట్ పి కూడా ఉందట. ఎలా ఉందట? ఈ ఏని పిని బిని పిని కనుక జాయిన్ చేస్తే ఇఫ్ ఏపీ అండ్ బీపీ ఆర్ జాయిన్డ్ ఏ రైట్ యాంగిల్ ఈజ్ ఫార్మ్డ్ ఎట్ పి. సబ్స్టెండ్ రైట్ యాంగిల్ ఎట్ పి. పి దగ్గర రైట్ యాంగిల్ ఫామ్ అవుతుందట. ఓకేనా? అంటే ఇక్కడ ఫస్ట్ ఏబీ ఉంది, ఒక పాయింట్ పి ఎక్కడ ఉంది. ఇలా జాయిన్ చేయడం వల్ల ఏమవుతుందట? ఇక్కడ రైట్ యాంగిల్ ఫామ్ అవుతుందట. రైట్ యాంగిల్. ఓకేనా? రైట్ యాంగిల్ ఇట్లా ఉంటుంది. రైట్ యాంగిల్ అంటే ఏబిపి ఇక్కడ రైట్ యాంగిల్ ఫామ్ అవుతుందట. ఓకేనా? మరి అలాంటి పాయింట్ ఏంటి అంటున్నాడు. లెట్ అస్ ఫైండ్ దట్. అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాన్సెప్ట్ అమ్మా. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాన్సెప్ట్ వెరీ సింపుల్. ఈ ప్రాబ్లం ఇది వెరీ ఇంపార్టెంట్ ఆల్సో. సో లెట్ పీబీ ఎక్స్ వై అనుకుంటాం. ఏ 2,3 ఇచ్చిన పాయింట్ బి. ఫస్ట్ ఏ అనుకుంటాం, సెకండ్ బి అనుకుంటాం. ఓకేనమ్మా? రైట్. ఫ్రమ్ ఫిగర్ ఇది ఏం ఫిగర్ ఇది? వాట్ ఇస్ ఫిగర్ దిస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. మరి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే గుర్తుంది కదమ్మా, పైథాగరస్ థీరం. పైథాగరస్ ఏమన్నాడు? రైట్ యాంగిల్ ట్రయాంగిల్లా ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చూడండి, ఇది అందరికన్నా పెద్దది. దిస్ ఇస్ బిగ్. ఈ రెండు దీనికన్నా చిన్నగా ఉంటాయి. ఈ రెండు ఎలా ఉండొచ్చు కానీ దీనికన్నా మాత్రం చిన్నగా ఉంటాయి. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పైథాగరస్ ఏమన్నాడు? స్క్వేర్ ఆఫ్ ద స్మాలర్, ఈ రెండు యొక్క స్క్వేర్ పిఏ స్క్వేర్ ప్లస్ పీబీ స్క్వేర్, పిఏ స్క్వేర్ ప్లస్ పీబీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్, పిఏ స్క్వేర్ ప్లస్ పీబీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్. పెద్దదాని స్క్వేర్. రెండు చిన్న స్క్వేర్ చేసి యాడ్ చేసి ఎంత వస్తుందో ఒక్క పెద్దదాని స్క్వేర్ చేస్తే అంత వస్తుంది. ఓకేనా? బిగ్ నెంబర్. సో పిఏ స్క్వేర్ ప్లస్ పీబీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్. ఆ కండిషన్ ఇక్కడ రాయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. వెరీ ఈజీ ఆల్సో. పిఏ స్క్వేర్ ప్లస్ పీబీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్. మరి పిఏ స్క్వేర్ అంటే ఏంటి? పిఏ స్క్వేర్ అంటే తెలుసు కదమ్మా, పీకి ఏకి డిస్టెన్స్ x-2 హోల్ స్క్వేర్ ప్లస్ y-3 హోల్ స్క్వేర్. x-2 హోల్ స్క్వేర్ ప్లస్ y-3 హోల్ స్క్వేర్. పీబీ స్క్వేర్ అంటే ఏందమ్మా? పీబీ x+1 హోల్ స్క్వేర్ ప్లస్ y-3 హోల్ స్క్వేర్, x+1 హోల్ స్క్వేర్ ప్లస్ y-5 హోల్ స్క్వేర్, x+1 హోల్ స్క్వేర్ ప్లస్ y-5 హోల్ స్క్వేర్. అది పీబీ స్క్వేర్. ఏబీ స్క్వేర్ ఇప్పుడు చూడండి, ఏబీలో మీకు ఇక ఏం వేరియబుల్ లేవు. ఇక్కడ XY అనేది ఏమి వేరియబుల్స్ లేవు కదా. XY వేరియబుల్స్ ఏం లేవు, నెంబర్స్ ఏ ఉన్నాయి కాబట్టి ఈజీగా ఫైండ్ చేయొచ్చు. నెంబర్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి? గ్యాప్ 2కి -1కి గ్యాప్ ఎంతమ్మా? 3. అందుకనే 3 స్క్వేర్. 3కి 5కి గ్యాప్ ఎంత? 2 స్క్వేర్. అలా ఈజీగా మన డిస్టెన్స్ ఫార్ములా తెలిసినప్పుడు. ఓకేనా? 2కి -1కి గ్యాప్ 3 స్క్వేర్, 3కి 5కి గ్యాప్ 2 స్క్వేర్ అనమాట. అట్లా నా దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. x-2 స్క్వేర్ అంటే ఏంటిది? x స్క్వేర్ -4x + 4. y-3 హోల్ స్క్వేర్ అంటే ఏంటిది? y స్క్వేర్ -6y + 9. x+1 హోల్ స్క్వేర్ ఏంటిది? x స్క్వేర్ + 2x + 1. y-5 హోల్ స్క్వేర్ ఏంటిది? y స్క్వేర్ -10y + 25. ఓకేనా? ఈక్వల్ టు 3 స్క్వేర్ 9, 2 స్క్వేర్ 4, 9 + 4 13 వస్తుంది. నౌ చూడండి, x స్క్వేర్ 2x స్క్వేర్, y స్క్వేర్ 2y స్క్వేర్, -4x + 2x -2x, -6y -10y -16y. ఓకేనా? 4 + 9 13, 13 + 1 14, 14 + 25, 14 + 25 ఎంత? 39 కదా. 39లోకి వెళ్ళి 13 తీసేస్తున్నాం అంటే ఏమొస్తుంది? 26 కదా. రైట్. అండ్ యూ అబ్జర్వ్ ఆల్ ఆర్ డివిజిబుల్ బై 2 టేబుల్. అన్ని 2 టేబుల్లో పోతున్నాయి. దిస్ ఆల్ టర్మ్స్ ఆర్ డివిజిబుల్ 2 టేబుల్. అందుకే 2 టేబుల్ డివైడ్ చేస్తే 2తో డివైడ్ చేస్తే 2 ఉండదు, 2తో డివైడ్ చేస్తే 2 ఉండదు, 2తో డివైడ్ చేస్తే 2 ఉండదు, ఇది వస్తుంది. 2తో డివైడ్ చేస్తే 8 వస్తుంది, 2తో డివైడ్ చేస్తే 13 వస్తుంది. సో దిస్ ఈజ్ అవర్ సింప్లిఫైడ్ ఆన్సర్. ఓకేనా? సో దీస్ ఆర్ ద 5 questions, డియర్ స్టూడెంట్స్, ఫ్రమ్ క్వశ్చన్ నెంబర్ 11. ప్లీజ్ ప్రాక్టీస్ దెమ్. కంపల్సరీ 1 question you will get. కంపల్సరీ 4 marks వస్తాయమ్మా. ఓకేనా? రైట్.